సాయంకాలం ఒక సోషల్ మీడియాలో ఒక వార్త చూశా. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అదే ఎన్టీమో ఎవరో ఒక ఇంటికి పోతే ఆ ఇంట్లో ఉన్న మహిళా సోదరిమని 4.5 సంవత్సరం పాటు మా కోవిడ్లు వచ్చినాయి, అప్పుడెప్పుడు కనిపించిన నారాయణ గారు హుటాహుటిన ఎన్నికలు వచ్చినాయి, దానికే బాధ్యత మనుషులు పెట్టి చెప్తా ఉన్నారు. 4.5 సంవత్సరం మేము కనిపించలేదా మా కోవిడ్ వచ్చినా అని చెప్పి అడిగితే పాపం వెనక నుంచి తెలుగుదేశం పార్టీ సోదరుడు అనుకుంటా ఒక మాట చెప్పాడు. టాటా ఏమన్నా తిరిగాడా, బిర్లా ఏమన్నా తిరిగాడా, ఫేస్బుక్ ఓనర్ తిరిగాడా, ఇన్స్టాగ్రామ్ వాళ్ళు తిరిగారా? వీళ్ళందరూ తిరిగినప్పుడు టాటా మన నారాయణ కూడా ఎందుకు తిరుగుతాడు కోవిడ్ అప్పుడు? మా ఆయన కూడా ఇంట్లోనే ఉన్నాడని చెప్పాడు. ఒరే, టాటాకి మీకు పోలిక. కోవిడ్లో టాటా దాదాపు 100 కోట్ల రూపాయలు సాయం చేశాడు ఈ దేశంలో. మీరు పిల్లికి బిచ్చం పెట్టరు. మీ జీవితంలో ఒక మనిషికి సాయం చేసి ఇప్పుడు దాకా ఒక ఎరుగా, ఒక పిల్లోడికి చదివించిన దిక్కులే, ఒకటికి ఆరోగ్యం చూపించిన దిక్కులే, ఒకటికి సాయం చేసిందే మీ జీవితంలో చరిత్రలే. మీరు మళ్ళీ టాటాలతో, బిర్లాలతో, ఫేస్బుక్ ఓనర్లతో వాళ్ళు తిరగలేదు కాబట్టి మేమెందుకు తిరగాలి కోవిడ్లో, కాబట్టి మేము కూడా తిరగాలని చెప్పుకుంటున్నారంటే ఇంతకన్నా దరిద్రమైన దౌర్భాగ్యం. అసలు పక్కన పెడితే నక్కకి నాగలోకం తేడా టాటాకి ఇతనికి. టాటాతో పోల్చుకుంటున్నారు. ఇంతకన్నా దారుణం ఉందా అని అడుగుతా ఉన్నాను. అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆయన పంపించే ఇలాంటికి పంపించే తెలుగుదేశం పార్టీ, అది నేను చెప్పింది కదబ్బా, మొత్తం రాష్ట్రం అంతా చూసింది ఆ వీడియో. టాటా తిరిగాడా, ఫేస్బుక్ ఓనర్ తిరిగాడా, బిర్లా తిరిగాడా, మా నారాయణ కూడా తిరగడు. ఏంది కేవలం 4.5 సంవత్సరం ఎట్టబోయేవారు సార్ కోవిడ్ అప్పుడు మేము రాయంటే వాళ్ళతో పోలిక. వాళ్ళు ఏమైనా తిరిగారా? వాళ్ళేం ఎన్నికల్లో పోటీ చేయలే, వాళ్ళేం ప్రజాసేవ చేసి మేము ఉద్ధరిస్తామని చెప్పట్లా. మీ ఆయన ఉద్ధరించాను, నేను ఉద్ధరించాను, అప్పుడు 4.5 సంవత్సరం ఉద్ధరించాను, ఇప్పుడు కూడా ఉద్ధరిస్తాను చెప్పి తిరుగుతుంది మీ ఆయన. కాబట్టి 4.5 సంవత్సరం కనిపించలేదని నేను అడిగితే టాటా కనిపించలేదు, బిర్లా కనిపించలేదు, హోండా కనిపించలేదు, బోండా కనిపించలేదు. ఏం మాట్లాడరు అయ్యా? వాళ్ళు 100 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో పేద ప్రజలకి సంక్షేమానికి పెట్టిన కుటుంబం టాటా. పిల్లికి బిచ్చమైన వాడు ఎవడంటే నారాయణ. పోలికైనా సరిగ్గా చెప్పండి. అంటే వాళ్ళ మైండ్ సెట్ ఏందన్నది ప్రజలు ఇప్పుడైనా ఆలోచన చేయాలి. మేము ఎందుకు తిరగాలి? ఏదో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి తిరుగుతున్నాం, డూప్ షాట్లు కొడుతున్నాం, అందరు ఇంటిలో పాతి తిరుగుతూ ఉన్నారు ఈ 3 నెలల పాటు. ఇస్తిరిబెండి చెప్పాను కదా, మురికి బాపినీడు అవుతాడు, ఇస్తిరిబెండి తిప్పుతాడు, బోండాలు వేస్తాడు, బజ్జీలు వేస్తాడు, అన్నీ నేను ఉన్నాను అంటాడు. 3 నెలల తర్వాత ఎవరు మీరు అని అంటాడు. ఎట్టా జనాలు వాళ్ళు గేటు దాటలేరు, 3 గేట్లు 3 గుమ్మాలు దాటాలా? మనుషులు ఆయన దగ్గరికి పోవాలి. కార్యకర్తలు నాయకులే పోలేరు, ఇంక ప్రజలేం పోవట్లేదు. కాబట్టి ఇప్పుడు కాబట్టి డబ్బులు ఉన్నాయి కాబట్టి నీకు చర్చికి ఏమైనా కావాలని ఇస్తాను, మసీదుకి ఏమైనా కావాలని ఇస్తాను, గుడికి ఏమైనా కావాలని ఇస్తాను, అన్నీ ఇస్తాడు ఈ 3 నెలల్లో. కొండ మీద కోతి కావాలన్నా కూడా ఎట్టో ఒకటి తీసుకొచ్చిస్తాడు, నా దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పే తందాలు చందాలు ఈరోజు నడుస్తున్నాడు. ప్రజలు కూడా ఆలోచన చేయండి. 3 నెలల తర్వాత కనిపించే పనే లేదు. కానీ మీ వార్డులలో నేనేదో అభివృద్ధి చేశానన్నాడు, ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తున్నా, ప్రతి వార్డులో నిలబడతా.
ఏ వార్డులో కావాలో నిలబడతా. ఆ వార్డులో స్కూల్ ఎవరు చేశారు, ఆ వార్డులో పార్క్ ఎవరు చేశారు, ఆ వార్డులో అర్బన్ హెల్త్ సెంటర్ ఎవరు చేశారు, ఆ వార్డులో సన్న సన్న రోడ్లు వీధులు కాలువలు ఎవరు చేశారు, దాని మీద కూడా నేను చర్చకు సిద్ధం. ఈ నగరంలో కర్మకృతులు భవన పేదలకు సంబంధించి మధ్యతరగతి కర్మకృతులు భవనం కట్టుకోవాలంటే ఎవరు చేశారు, అన్నిటి మీద కూడా నేను ఎప్పటికీ కూడా చర్చకు సిద్ధమే. నేను ఎప్పుడూ వెళ్ళవల సిద్ధమే. కాబట్టి అవన్నీ ఏమి రాకుండా 10 మంది ముందు నేనే కట్టాను. నీ జీవితంలో నువ్వు నెల్లూరు నగరంలో కట్టింది 2 పార్కులు, అనిల్ కుమార్ యాదవ్ కట్టింది 25 పార్కులు. కావాలంటే ప్రతి వార్డులో ఏడ కట్టాము, ఏడ ఓపెన్ చేసాము, ఏడ శంకుస్థాపన చెప్పి కావాలంటే పార్కు ముందు కావాలంటే నిలబడదాం. 8 అర్బన్ హెల్త్ సెంటర్లు కట్టా, నువ్వు కట్టింది 0. అన్ని స్కూల్స్ని రెనోవేషన్ చేసింది నేను, నువ్వు చేసింది 0. కొన్ని వీధులకు వెళ్ళలేని ప్రాంతాల్లో కూడా వీధులన్నీ కూడా చేసింది నేను. నీ హయాంలో ఒక సబ్స్టేషన్ తీసుకొచ్చు, 4 సబ్స్టేషన్లు నా హయాంలో తీసుకొచ్చిన. 133 kV పెద్ద సబ్స్టేషన్కి శంకుస్థాపన చేయబోతా ఉన్నాం 55 కోట్లతో నెల్లూరు నగరంలో, సంపూర్ణంగా కరెంట్ అనేది ఇబ్బంది లేకుండా. నువ్వు ఏమీ తీసుకురాకుండా నేనే చేశా అని అబద్ధాలు చెప్పుకోవటం తప్ప ఇంకేమన్నా ఉందా అని అడుగుతున్నా. సరే ఆ చర్చికి రా అంటే దానికి రాము, నేను ఎందుకు రావాలి చర్చికి అని అంటావు. ఏమన్నా అంటే టాటా, మేము బిర్లా, మేము ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఓనర్లు, మేము ఎందుకు తిరగాలి కోవిడ్లో. ఇంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితులు ప్రజలు కూడా ఆలోచన చేయమని మాత్రం తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.